చొరబాటుదారులను తరిమి కొడదాం, వారు దేశం నుంచి వెనక్కు వెళ్లాల్సిందే. రోహింగ్యాలు పాకిస్తానీలు ఈ దేశంలో ఎవరైతే ఇలా కాంగ్రెస్ అండదండలతో దిగిపోయారో వాళ్ళందరినీ పండబెట్టి పక్కన వాళ్ళగిరి ఎలగొట్టాడు నరేంద్ర మోడీ. వాళ్ళని రాసినాడు ఈ వార్తను. ఏమిరా వివేక వెంకటస్వామి, సిగ్గిలేని వివేక వెంకటస్వామి రాసిన ఈ వార్త రాయడు అంతే. కాంగ్రెస్ ఆర్జేడీలతో బీహార్ కు ప్రమాదం ఉందట. ఓటు బ్యాంకు రాజకీయాలు వారి ముఖ్యం, బరాబరు. మాకు తుర్కోల ఓట్లు కావాలి. మేము వర్క్ బోర్డు తెస్తాం, 370 ఆర్టికల్ తెస్తాం, 333 తెస్తాం, అన్ని తెస్తాం. మాకు వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళు ముస్లిం సామర్థ్యం బీజేపీకి ఓటేరు, కానీ మేము సిగ్గు లేకుండా హిందువులు మాత్రం కాంగ్రెస్ కాళ్ళ పార్టీ ఓటేస్తాం. మాకు లేదు కదా. మీ శక్కులో కుక్కలం అయిపోయినా మరి ఏం చేయమంటారు నరేంద్ర మోదీ గారు? మా లెక్క గట్టినే ఉంటుంది, గట్టినే ఉంటాం కదా. ఇంకేంది, ఆ బీహార్ పనిలో నరేంద్ర మోదీ మాట్లాడినట్ట ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి. ఎన్డీఏ కొనసాగుతా అని చెప్పి సీఎం నితీష్ కుమార్ చెప్తుంట. మరి ఏం కొనసాగుతాడో ఏందోనాయా ఒక్కసారి అవి. చొరబాటుదారులు దేశం నుంచి తరిమి కొడతామని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పిండు. బరాబర్ చేయాలి. ఆ పుణ్యం కట్టుకోరు నాయన, ఆ పుణ్యం కట్టుకోరు. ఇప్పటికే బాంబులు వెళ్తా గాడు బోధనలా హైదరాబాద్లో అంటే తెలంగాణలో దొరికిండు వాడు బోధనలా. ISIS అంట, మాకు లేనిపోయిన పంచాయతీలు వద్దు, మరి ఎలగొట్టి నివాసం గారి. ఇంకేంది, ఆ సీమాంచల్ ఈస్టర్న్ ఇండియాలో చొరబాట్ల కారణంగా భారీ జనాభా సంక్షోభం తలెత్తిందని, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సోం వంటి రాష్ట్రాల్లో జనాభా వేగంగా మారిందన్నారు. ఎందుకు మారింది? వచ్చిర్రు, గేట్లు ఓపెన్ చేసిర్రు కాంగ్రెస్ రాజ్యాలు. సోమవారం బీహార్లో పట్టించిన మోదీ 40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించి మాట్లాడింది. ఈ వార్త ఏడ రాయరు కూడా, బరాబర్ రాయరు. అమరాబాద్ పులి కదా మేము, అట్నే ఉంటుంది మా లెక్క.